Hey everyone, PJ here on PocketTech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం Nokia 8.3 5G వేరియంట్ని అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్లో ఏమేమి వస్తాయి, అసలు ఫోన్ ఎలా ఉంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ Nokia 2.4 చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ Nokia 8.3 5G వర్షన్ బాక్స్ రావడమే ఇలా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వచ్చింది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి Nokia 8.3 5G అని ఉంటుంది అండ్ ఆన్ ద రైట్ సైడ్ వచ్చేసి Nokia. బాటంలో చూసుకుంటే కనుక పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఉంటుంది. సో మనకి ఫోన్ యొక్క గ్లిమ్స్ ఎలా ఉంటుంది అనేది ఒక పిక్చర్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి Nokia 8.3 5G అని ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ లోగో. సో బాటమ్ ఆఫ్ ద బాక్స్ లో చూసుకుంటే మనకి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ IMEI నెంబర్, ఫోన్ కలర్ అండ్ ఎక్సెట్రా. బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసుకుంటే మనకి ఫోన్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఎవరికైనా ఫుల్ స్పెసిఫికేషన్స్ కావాలి అంటే టేక్ ఏ పాజ్ అండ్ ఇదంతా చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఒకసారి ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో రెడీ, 1 2 3 టడా. వావ్, ఫోన్ చాలా పెద్దగా ఉంది. ఫోన్ గురించి తర్వాత చూద్దాం, ముందు బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో చూడొచ్చు, ఇక్కడైతే మనకి ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంది, సెపరేట్గా దీనికి ఒక స్లాట్ ఇచ్చారు. సో ఈ ప్యాకెట్లో ఏమున్నాయో చూద్దాం. 1 USB-A అడాప్టర్, ఇది వచ్చేసి 18 watts అడాప్టర్. నేను యూఎస్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు యూఎస్ పిన్ ఉంది. మనం ఇండియాలో పర్చేస్ చేసుకుంటే కనుక ఇండియన్ పిన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ USB-A టు USB-C కేబుల్. యూజువల్గా అయితే యూఎస్లో పర్చేస్ చేసే వేరియంట్స్కి మాకు ఇయర్ ఫోన్స్ ఇవ్వరు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గెట్ స్టార్టెడ్ అని చెప్పి మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్. సో బాక్స్లో అయితే ఇవి వచ్చాయి. ఒకసారి ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇదైతే క్లీన్ చేసేస్తున్నాను. సో ఫైనల్లీ ఫోన్ చూడొచ్చు. ఫోన్కి అయితే మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. సో ఫోన్ కలర్ చూడడానికి అయితే సూపర్గా ఉంది. ఇది మనకి డ్యూయల్ షేడ్స్లో కనపడుతుంది. ఒక షేడ్లో చూస్తేనేమో బ్లూ కనపడుతుంది, ఇంకొక షేడ్లో చూస్తేనేమో నావీ బ్లూ షేడ్లో ఉందన్నమాట. నేను పర్చేస్ చేసిన డివైస్ కలర్ వచ్చేసి పోలార్ నైట్. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి గొరిల్లా గ్లాస్తో వస్తుంది విత్ మెటల్ ఫ్రేమ్. సో ఇది వచ్చేసి గ్లాసీ ఫినిష్ ఉంది, మ్యాట్ ఫినిష్ అయితే లేదు. సో చూడొచ్చు, ఫింగర్ ప్రింట్స్ అయితే ఈజీగా పడుతున్నాయి. సో ఫోన్ డిజైన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి Nokia లోగో ఉంటుంది. ఆన్ ద టాప్ సెంటర్లో వచ్చేసి మనకి క్వాడ్రేట్ కెమెరా సెటప్ ఉంటుంది. సో చూసారు కదా, టోటల్గా 4 కెమెరాస్ గురించి నేను ఈ వీడియోలో లేటర్ ఆన్ మాట్లాడతాను. సో ఫోన్కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది. బాటమ్ ఆఫ్ ద ఫోన్ చూసుకుంటే మనకి సెంటర్లో USB-C పోర్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పీకర్ గ్రిల్స్, రైట్ సైడ్ అయితే మైక్రోఫోన్ అండ్ 3.5mm జాక్ ఉంది. రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసుకుంటే మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్ అలాంగ్ విత్ టచ్ ID అండ్ అలానే వాల్యూమ్ టాగర్స్ ఉన్నాయి. ఆల్ ద వే టాప్లో చూసుకుంటే మనకి సిమ్ స్లాట్ ఉంటుంది. సో టాప్ ఆఫ్ ద ఫోన్ చూసుకుంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. సో ఒకసారి డివైస్ ఆన్ చేద్దాం. ప్రెస్ అండ్ హోల్డ్ హోమ్ బటన్. సో ఆన్ అవ్వగానే ఆండ్రాయిడ్ 1 అని వచ్చింది విత్ ఎ లైట్ బజ్ సౌండ్. సో చూసారు కదా, Nokia అని వచ్చింది అండ్ అలానే Nokia రింగ్ టోన్ వచ్చింది. సో నేనైతే సెటప్ ప్రాసెస్ చూపించట్లేదండి, ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తాను, చెక్ చేయండి. సో సిమ్ స్లాట్ విషయానికి వచ్చేసరికి ఇదైతే డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది విత్ 2 స్టాండ్ బై సిమ్స్. సో మనం 2 సిమ్స్ అండ్ 1 SD కార్డ్ని ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. SD కార్డ్ అయితే మనకి అప్ టు 512 GB సపోర్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ Nokia. సో నేనైతే 5G సిమ్ కార్డ్ వేస్తున్నాను. సో లెట్స్ టెస్ట్ 5G స్పీడ్స్ ఆల్సో. సో ఫైనలీ సెటప్ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో లెట్స్ గో. డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి ఫోన్ హైట్ వచ్చేసి మనకి 6.77 ఇంచెస్ ఉంటుంది. అదే విడ్త్ చూసుకుంటే కనుక 3.09 ఇంచెస్ ఉంటుంది. అదే డెప్త్ చూసుకుంటే కనుక 0.35 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఫోన్ వెయిట్ వచ్చేసి 227 grams ఉంది. కొంచెం వెయిట్గానే అనిపిస్తుంది, లైట్ వెయిట్ అయితే లేదు. ఫస్ట్ గ్లాన్స్లో చూడడానికి అయితే ఫోన్ చాలా స్మూత్గా ఉంది. ఇది మనకి ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. సో చూడొచ్చు, యాప్స్ అని అయితే అప్డేట్ అవుతున్నాయి. సో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి Android 10తో వస్తుంది. సో బిల్డ్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి Android 10 వర్షన్తో వస్తుంది. మనకి ఇదైతే 5G సపోర్ట్తో వస్తుంది. మనం మాన్యువల్గా సెట్టింగ్స్లో ఆన్ చేసుకోవాలి, ఎలాగో చూపిస్తాను. లెట్స్ గో బ్యాక్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్, అడ్వాన్స్డ్,
సో ఇక్కడ చూసారు కదా మనకి 5G ఆప్షన్ అని చూపిస్తుంది. దీన్ని మనం ఆన్ చేసుకోవాలి, టర్న్ ఆన్. సో చూసారు కదా మనం అది ఆన్ చేయగానే మనకైతే 5G నెట్వర్క్ వస్తుంది. ఒకసారి స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. సో ఇదైతే ఓన్లీ మనకి sub-6 సపోర్ట్తోనే వస్తుందండి, మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ అయితే ఉండదు. సో అసలు ఈ sub-6 అంటే ఏంటి, మిల్లీమీటర్ వేవ్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వేరే వీడియోలో మెన్షన్ చేశాను. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది, చాలా ఫాస్ట్గా అన్లాక్ అయిపోతుంది. సో ఈ డివైస్కి అయితే మనకి ఓన్లీ 1 స్పీకర్ ఉంటుంది, దట్ టు ఆన్ ద బాటమ్ ఆఫ్ ద ఫోన్. అండ్ దీంట్లో అయితే మనకి ఎటువంటి IP రేటింగ్ లేదు, సో ఇట్ ఈస్ నాట్ వాటర్ రెసిస్టెంట్. అండ్ అలాగే దీంట్లో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కానీ కూడా అవైలబుల్గా లేవు. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది మనకి IPS LCD డిస్ప్లేతో ఉంటుంది. స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.81 ఇంచెస్ ఉంటుంది. అండ్ మనకైతే బెజల్స్ కనిపిస్తున్నాయి, బెజల్లెస్ డిస్ప్లే అయితే కాదు. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 82.9% ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇదేదో బ్రిడ్జ్లా ఉంది, ఏముందో చూద్దామని వస్తున్నాను. సో వుడెన్ బ్రిడ్జ్, చాలా పెద్ద పెద్ద చెట్లు. సో ఇక్కడ చూడొచ్చు మనకి బాటంలో అయితే నోకియా అని ఉంటుంది. సో బాటమ్ బెజల్ ఉంటుంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకి పంచ్ హోల్ నాచ్ కెమెరాతో వస్తుంది. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G చిప్తో వస్తుంది. ఇది వచ్చేసి 7 నానోమీటర్స్ చిప్. CPU వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసర్ మీద వర్క్ అవుతుంది. అండ్ GPU చూసుకుంటే ఎడ్రినో 620 మీద వర్క్ అవుతుంది. సో ఇదైతే మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది నేను రివ్యూ వీడియోలో మెన్షన్ చేస్తాను, సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వచ్చేసరికి నేను పర్చేస్ చేసిన వేరియంట్ అయితే 128GB వేరియంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు 103GB అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో మీరు కనుక 128GB వేరియంట్ పర్చేస్ చేస్తే మనకి 8GB ర్యామ్ వస్తుంది. అదే 64GB వేరియంట్ పర్చేస్ చేస్తే 6GB ఆఫ్ ర్యామ్ వస్తుంది. సో ఫైనల్లీ కమింగ్ టు ద బ్యాటరీ, ఇది వచ్చేసి మనకి 4500 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అప్ టు 18 watts. ఈ బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది అనేది నేను ఫుల్ రివ్యూ వీడియోలో మెన్షన్ చేస్తాను, సో స్టే ట్యూన్డ్. సో ఫైనల్లీ కమింగ్ టు మై ఫేవరెట్ టాపిక్ విచ్ ఈస్ కెమెరాస్ గురించి చూసుకుంటే ఇది మనకి క్వాడ్రేట్ సెటప్తో వస్తుంది, అంటే 4 కెమెరాస్ ఉంటాయి. సో మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్తో ఉంటుంది విత్ అపాచర్ ఆఫ్ 1.9. సో నెక్స్ట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. అండ్ ఫీల్డ్ వ్యూ చూసుకుంటే 120 degrees ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు 2 మెగాపిక్సెల్స్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్స్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది. సో మనకి ఇదైతే రౌండ్ సెటప్తో వస్తుంది. అండ్ కెమెరా బంప్ అయితే స్లైట్గా ఉంది, మరీ ఎక్కువగా అయితే ఏం లేదు, దట్స్ ఓకే. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి ఇది 24 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్తో ఉంటుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.0. సో దీంట్లో అయితే మనకి కంప్లీట్గా 10 times జూమ్ ఉంటుంది. సో వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 1080p వీడియోస్ at 30 and 60 frames per second రికార్డ్ చేసుకోవచ్చు. 4K వీడియోస్ వచ్చేసి 30 frames per second రికార్డ్ చేయవచ్చు. అదే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి మనం వీడియోస్ 1080p అయితే 30 and 60 frames per second రికార్డ్ చేయొచ్చు. 2K వీడియోస్ at 60 and 30 frames per second రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరాలో చూసుకుంటే మనకి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ప్రో, నైట్ అండ్ పోర్ట్రేట్ మోడ్స్. సో నైట్ మోడ్ వచ్చేసి మనం అల్ట్రా వైడ్ అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు కొన్ని పిక్చర్స్ శాంపిల్స్ చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, నేనైతే లీవ్స్ని పిక్చర్ తీస్తున్నా కదా, సో అందుకని మనం ప్లాంట్స్ ఫోటో తీస్తున్నామని చెప్పి పైన నోటిఫికేషన్ వచ్చింది. సో నోకియా 8.3లో అయితే మనకి డ్యుయల్ సైట్ మోడ్ ఉందన్నమాట. సో ఫ్రంట్ ఫేసింగ్ అండ్ మన రేర్ కెమెరా ఎట్ ఏ టైం యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఆ మోడ్ యూస్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఈ వీడియో అయితే నేను 1080p at 60 frames per second రికార్డ్ చేస్తున్నాను. సో చూసారు కదండి వీడియో శాంపుల్స్ అండ్ ఫోటో శాంపుల్స్. నాకైతే డ్యుయల్ సైట్ మోడ్ బాగా నచ్చింది. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి 1 to 2 days ఉంటుంది, డిపెండింగ్ అపాన్ యువర్ యూసేజ్. ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇదైతే నాకు యూఎస్లో $750 పడింది. ఇండియన్ కన్వర్షన్ చూసుకుంటే కనుక 56,000 రూపీస్. బట్ ఇండియాలో అయితే మనకి ఫోన్ అరౌండ్ 40,000 to 45,000 రూపీస్లో అవైలబుల్గా ఉండబోతుంది అని రూమర్స్ వస్తున్నాయి. అట్ ప్రజెంట్ మనకి రిలీజ్ డేట్ గురించి అయితే నోకియా దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. మనకి రిలీజ్ డేట్ రాగానే నేను కింద డిస్క్రిప్షన్లో పర్చేసబుల్ లింక్ ఇస్తాను,
ఇస్తాను అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను. సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. సో మీకు కనుక ఈ డివైస్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో చూసారు కదండి, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ Nokia 8.3 5G వర్షన్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. నేనైతే బే ఏరియాలో ఉంటాను. మా ఇంటి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో 45 మినిట్స్ ఉంటుంది అనమాట. సో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.